సిల్లి గవ్వ నాకు ఇయ్యలేదు, ఈయన్ని బొందబెట్టురని సొంత చెల్లెలే తిరుగుతుంది. ఇవాళ ఈయన వచ్చి మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. మహిళా సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే, మహిళలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, మంత్రివర్గంలో ఒక మహిళకు 5 ఏళ్లు మంత్రి పదవి ఇయ్యలే కేసీఆర్ కేటీఆర్. దానికి సీపూర్ దెబ్బలు కొట్టాలనా లేదా మా అక్కలు ఆలోచన చేయరు. మా అక్కలు శాతగానోళ్ళ ఇండ్లు నడుపుతలేరా, కంపెనీలు నడుపుతలేరా, విమానాలు నడుపుతలేరా, బస్సులు నడుపుతలేరా, ఈ ప్రపంచాన్ని ముందుకు పరిగెత్తిస్తలేరా? ఇవాళ ప్రపంచాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ నడిపించింది. కాంగ్రెస్ పార్టీని 25 ఏళ్లు సోనియా గాంధీ నడిపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రియాంక గాంధీ ముందుకు నడుపుతుంది, రాహుల్ గాంధీకి అండగా నిలబడి. ఇవాళ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, అదే విధంగా ప్రియాంక గాంధీ మహిళా నాయకత్వం ఇచ్చింది. ఈ దేశానికి రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ మహిళను చేసింది. ఈ దేశానికి మైనారిటీ జాకీర్ హుసేన్ ను 3వ రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మా మంత్రివర్గంలో మీకందరికీ తెలుసు, సీతక్క ఇవాళ ఒక గొప్ప మంత్రిగా, కొండా సురేఖ గారు ఇవాళ మా మంత్రివర్గంలో ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుంది. చంపేయండి, వదిలిపోద్ది. గబ్బు సార్ మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి? చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. బస్సులో ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని మీ మీద పంచాయతీకి దోలేదు. ఆటోలో తిరిగిన బిల్లా రంగాలు, ఆడవాళ్లకు ఉచితంగా బస్సులో పోతే ఆటో వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళని ఆదుకోమంటే నాకు అభ్యంతరం లేదు. ఆటో సోదరులకు కూడా మంచి జరుగుతుంది, మంచి చేస్తాం. కానీ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు బంద్ పెట్టుండ్రి, వాళ్ళని బస్సులో ఉచితంగా ఓనియొద్దని అంటున్నారు. నేను అడగదలుచుకున్న మా అక్క చెల్లెలు, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్నడైనా మీకు బస్సులో ఉచితంగా దోలాలని ఆలోచన చేసిండా అక్క? ఎన్నడైనా చేసిరా? ఇవాళ ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతుర్రా మిమ్మల్ని? అమ్మగారింటికి పోవాలన్నా బాజాబ్తో పోతున్నారు కదా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అల్కకు పోయి అల్కకు వస్తున్నారు కదా, బల్కంపేట ఎల్లమ్మకు పోవాలన్నా, భద్రాచలం రాముల వారిని దర్శించుకోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మి. గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా? గరీబోళ్లను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్? పెద్ద పెద్దోళ్ళని కొట్టదా? రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది, దుర్గం చెరువు FTL లోపల ఉన్నది, దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది, అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు వివేక్ వాళ్ళ ఇండ్లు చెరువులలుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ ఇండ్లకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద తెచ్చుకోండి. నేను ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే మా అన్నదమ్ములను మా ఆడబిడ్డలను ఒకటే కోరుతున్నా, ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు, ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్తు ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, టిఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది
కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు. మరి మగపిల్లడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి. ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా? ఇవాళ రైతు బంధు వస్తుందా? మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తా అంటే, జూబ్లీ హిల్స్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా? 2 ఏళ్ల కిందటనే 420 హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ 2 ఏళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయలే. ఏమన్నంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు, ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు, మరి ఇంట్లో ఉండే మగ ఆయనకు డబుల్ టికెట్. ఇక అదేం ఫ్రీ బస్సు పాడైంది? మొగళ్ళకేమో డబుల్ టికెట్, డబుల్ రేటు. అదే మళ్ళీ మహిళకు ఫ్రీ అట. అంటే కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో తీసుకున్నాడు. అది ఎట్లా ఫ్రీ అవుతుంది? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ప్రతి బస్తీలో, ప్రతి ఇంటిలో, ప్రతి అపార్ట్మెంట్ లో 20,000 లీటర్లు ఉచితంగా మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ అదే మంచినీటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా?